హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ కేంద్రంగా మార్చిన వ్యక్తి కేటీఆర్ అని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పాలనలో డ్రగ్స్ మాఫియా వికసించిందని ఆరోపించారు. టెక్ సిటీ పేరుతో యువత భవిష్యత్తును నాశనం చేశారు. డ్రగ్స్ చెలామణికి రాజకీయ అండ ఎవరిది? కేటీఆర్ పాలనలోనే నగరం నేరాల కేంద్రంగా మారింది అని రేవంత్ మండిపడ్డారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రతి డ్రగ్స్ సరఫరాదారుడు, రాజకీయ అండదారుడు శిక్ష నుంచి తప్పించుకోలేరు అని హెచ్చరించిన రేవంత్ యువతను మత్తు మాయాజాలం నుండి కాపాడే బాధ్యత తమదేనని తెలిపారు. ఆమర్ది ఫామ్ హౌస్ లో దొరికిన వాడు డ్రగ్స్ తీసుకొచ్చింది ఒక గొప్ప వరం అంటే గంజాయి డ్రగ్స్. పండగ పూట కూడా దీపావళి పండుగ చుచ్చుబుడ్లు కాల్చుకోవాల్సిన దగ్గర గంజాయి దమ్ము కొట్టాలి, డ్రగ్స్ సేవించాలి. ఈ నగరాన్ని ఒక డ్రగ్స్ అడ్డాగా కేంద్రంగా మార్చిండు కేటీఆర్. నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. నువ్వు కలిసి తిరిగిన కేదార్ దుబాయ్ లో డ్రగ్స్ మోతాదు మించి చచ్చిపోయినట్టు రిపోర్ట్లు రాలేదా? నీకు అత్యంత సన్నిహితుడు కదా, నీ వ్యాపార పార్ట్నర్ కదా. నీ బావమర్ది ఫామ్ హౌస్ లో దొరికిన వాడు డ్రగ్స్ కొకైన్ తీసుకొని దొరికింది నిజం కదా. 111 జీవోలు వయలేట్ చేసి వందలాది వేలాది ఎకరాలలో మీరు ఫామ్ హౌస్లు, మీరు మీ అనుచరులు ఫామ్ హౌస్లు కట్టుకొని నిబంధనలు తుంగలో దొక్కి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ని నిర్వీర్యం చేయాలనుకొని దాన్ని మూసేసి దాన్ని సర్వనాశనం చేయడానికి మీరు కంకణం కట్టుకుంటే పునరుద్ధరించడానికి ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం. గోదావరి జలాలు తీసుకొచ్చి ఈ నగరానికి ఏది మీరు ఇచ్చినా ఒక బహుమతి చెప్పండి, ప్రజలకు ప్రయోజనం చేకూర్చేది చెప్పండి. నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు, ఉపాధి దొరికింది ఒక్కటి చెప్పండి. మీరు తెచ్చిన ప్రాజెక్ట్ ఏదైనా సింగిల్ ప్రాజెక్ట్ ఏందయ్యా కేటీఆర్ ఈ నగరానికి తీసుకొచ్చింది ఒక గొప్ప